తో పాటు శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు అన్న చెప్పండి. ముఖ్యంగా అంటే అన్ని పార్టీలు అయితే ఉన్నాయో వీళ్ళకి మద్దతు తెలపకుండా ముఖ్యంగా కేవలము బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటుంది దీని మీద అని చెప్పేసి, బీజేపీ కూడా సైలెంట్గా ఉందని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిగా ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇంతగానం చేసినా కూడా బీజేపీ చేతిలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీదే బాధ్యత. ఇప్పుడు చట్టబద్ధత ఇవ్వాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో ఎవరున్నారు? బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన 230 మంది కూటమి, మిగతా వాళ్ళు బీజేపీ ఉంది. అధికారంలో వాళ్ళు కదా, వాళ్ళు అనుకుంటే గంట లోపల అయిపోయి. కానీ వీళ్ళు ఏదో గంట లోపల అయ్యే పనిని కూడా వీళ్ళు మా చేతులు లేదన్నట్లు ఇద్దరు డ్రామా ఒకరి మీద కూడా వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అని చెప్తుంది, జీవోలు ఇస్తుంది, కోట్లు వేసి కొట్టేపించిన తర్వాత కోర్టు కొట్టేసి నేనేం చేయాలని చెప్తుంది. అంటే ఏ మమాయకత్వంగా పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు తెలియదు అనుకుంటారు. అట్లా వీళ్ళు చేసే మోసాలు ఎవరు తెలియదు అనుకుంటారు. వాళ్ళు పెద్ద మోసం ఇది. పార్లమెంట్లో ఎవడు మాట్లాడే ఎంపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కలవడు, ప్రధానమంత్రిని కలవడు కాంగ్రెస్ వాళ్ళు. కానీ అయితే లేదు అంటారు, ఢిల్లీ ధర్నా చేస్తారు రేపల రానికి. బీజేపీ పార్టీ ఏమో బీసీలకు చాలా మేమే చేస్తాం, రేపు తెలంగాణలో మేమే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం. ముఖ్యమంత్రి సంగతి దేవుడు కనీసం గివన చేయండి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అని చెప్పుకుంటా మళ్ళీ ఇప్పుడు ఏదైతే పార్టీ పరంగా అని చెప్పేసి మళ్ళీ దాంట్లో కూడా మోసం చేయడం జరిగింది. దీన్ని అంటే చిత్తశుద్ధి నిజంగా ఉందని అనుకోవాలా లేకపోతే బయటపడింది అనుకోవాలి? కాంగ్రెస్ ఎక్కడ చిత్తశుద్ధి అండి? జనాభాను తక్కువ చేస్తూ ఇచ్చింది, బీసీల జనాభాను కొన్ని కులాలను తక్కువ చేస్తూ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసింది? మండలాల్లో ఒక వార్డు మెంబర్ లేడు, ఊర్లో వార్డు మెంబర్ లేడు, జిల్లాల్లో బీసీ లేడు, అంటే బీసీలే లేరు అనేటట్టు చేసింది. అంటే ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్లో గెలిచిన ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇదే తరుణంలో ముందుకెళ్ళాలని చెప్పి అట్లా అనుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉంది, గెలిపించిన ఓడిపోయిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళే అధికార కార్యక్రమం నడిపిస్తారు. ఎందుకు వచ్చింది? కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసి ఉండొచ్చు. దాన్ని మాత్రమే దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే కాదు, అట్లా కదా. నిజంగా అట్లా ధైర్యం ఉంటే మరి మిగతా 10 మందిని రాజీనామా చేసిన వాళ్ళు ఉంటారు కదా, రేపు ఎలక్షన్ పెట్టి చూపించమని. నిజంగా వాళ్ళు భావిస్తే ధైర్యం ఉంటే 10 ఎలక్షన్లు పెట్టమని చెప్పండి పార్టీ మారిన వాళ్ళకు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. కోర్టు కూడా ఇటు అడుగుతుంది కదా, ఇప్పటికే లేట్ అయింది, మీరు లేట్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇస్తే దాని తరుణం వెళ్తుంది అనుకోవచ్చు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం పెడుతుంది అనుకోవచ్చు. నిజంగా అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవచ్చు. వైన్ షాపుల దరఖాస్తులకు 3,000 కోట్లు వచ్చినాయి. నిజంగా గ్రామాలు అభివృద్ధి చేయాలని కూడా ఆ పైసలు పెట్టండి. నీకు వచ్చే 3,000 కోట్లు 1,50,000 కోట్ల బడ్జెట్లో 3,000 కోట్ల గురించి గ్రామాలు కుంటుపడుతున్నాయి అన్నప్పుడు అంత ప్రేమ ఉంటే దరఖాస్తు వైన్ షాప్లో దరఖాస్తు అమ్మిన పైసలు సరిపోతాయి. 3,000 కోట్లు ఇదంతా లేదంతా రాజకీయంగా ఈ బీసీలను భూస్థాపితం చేయాలనేటువంటి కుట్ర చేస్తుంది, అంత తప్ప ఏం లేదు. మొన్న ప్రకటించిన డీసీసీ పదవులు కూడా ఉండొచ్చు, పార్టీ అధికారంలో ఇయ్యరు, మంత్రి పదవులు ఇయ్యరు, ఎమ్మెల్సీలు ఇవ్వరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వరు. ఇంకా బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తారు? ఊరు తిరిగి గెలిపిస్తారు. వీళ్ళని పల్లెకి మోయనికే మా వాళ్ళని ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళకి ఏమని చెప్పండి. ప్రతి డీసీసీ ప్రెసిడెంట్కు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమనండి. ఇప్పుడు రాబోయే ఇప్పుడున్న 2 ఖాళీ ఉన్నాయి కదా మంత్రి పదవులు, మా యాదవులకు ఇవ్వమనండి, ఎంబీసీ ఇవ్వమని చెప్పండి మంత్రిత్వ శాఖ. సరే, సర్పంచ్ ఎన్నికలు అంటే పంచాయతీ సంబంధించి అభివృద్ధి ఆగిపోతుంది అనుకోవచ్చు, ముందుకెళ్తుంది అనుకోవచ్చు. మరి స్థానిక సంస్థలు కావచ్చు, ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మరి దానినన్నా ఇచ్చే అవకాశం కోసం పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే లేదు, అది లేదు, ఏం లేదు. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ పోయింది, మోసం తప్ప ఏం లేదు. ఏదో కొన 4 మందు పెడితే ఉన్న 4 ఊసి కింద పడ్డదంట, అట్లా అయిపోయింది అన్నమాట. ఒక జిల్లాలో ఒక్క సర్పంచ్ లేదంటే ఏమైనా అన్యాయం అండి. పెద్ద గ్రామం ఉంది మా దగ్గర అన్వాడ మండలంలో, టంకర్ అని చెప్పి కొత్తపేట అని. 96-97% మొత్తం బీసీలే. ఒక వార్డు మెంబర్ లేడంటే ఏంటంటే 7,000 గ్రామాలు ఉంటే 2,000 గ్రామాలకే ఇచ్చిన పరిస్థితి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మోసం కనుక ఇలా అందరూ కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజాప్రతినిధులు కదులుతున్నారు. దాన్ని ఎవడు ఆపలేడు, ఈ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు.